ప్రజలు ఎట్లా చేశారో మనకే తెలియదు. ఒక ప్రతిపక్ష నాయకునికి ఇంత గట్టిగా బుద్ధి చెప్పిన ప్రజలు నిజంగా విజ్ఞావంతులు. వాళ్ళు అనుకుంటాం మన అమాయకులు, మనం ఏం చెప్తే చేస్తారని. కానీ మనం ఎన్ని చేసినా, ఏమి డబ్బిచ్చినా, ఎంత మనం చూపించినా వాళ్ళు ఎవరికి వెయ్యాలో, ఎవరిని గెలిపించాలో ప్రజలు నిర్ణయించుకునే అధికారం ఈరోజు ప్రజలకు బాగా తెలిసింది. మాధ్యమాల ద్వారా, నాయకుల ద్వారా, ప్రచారం ద్వారా ఈవేళ అంతటికి అనువిజయాన్ని సాధించారంటే అది ప్రజల యొక్క విద్యుత. అందువల్ల మనం ఆ మహానుభావుడు చూపించిన మార్గంలో ఏవైతే ఇందాక చెప్పారో ఆ కార్యక్రమాలన్నీ ఈవేళ అమలవుతున్నాయంటే ఎన్టీ రామారావు దయ. ఆయన దయవల్ల పార్టీ ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్ గారు, ఈవేళ మనకు ఉమ్మడి ప్రభుత్వం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పెద్దలు అందరూ కూడా కలిసి ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఎన్నో లక్షల కోట్లు పెట్టుబడి మన రాష్ట్రానికి వస్తున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో మన ప్రాంతం ఒక పెద్ద కారిడార్గా, ఎకనామిక్ కారిడార్గా బౌండరీలు ఎట్లా అయితే ఉందో అట్లా అవ్వడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి స్వయాన చంద్రబాబు నాయుడు గారు మనకు చెప్పారు. మన రాష్ట్రాన్ని 3 ప్రాంతాలుగా విడగొట్టి 3 క్యారిడార్లు తయారు చేసి ఈ 3 ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఇప్పటికే మన విశాఖపట్నంలో మీకు తెలుసు సుమారు 2,50,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అనకాపల్లి, వైజాగ్లో పెట్టుబడి పెడుతున్నాం. రాబోయే 2 సంవత్సరాల్లో సుమారు 2-3 లక్షల యువతకి ఉద్యోగావకాశాలు వస్తాయి. ఎక్కడ పనిచేసినా కూడా ఐటీలో మన వాళ్ళందరూ కూడా విశాఖపట్నం వచ్చి మళ్ళీ ఇక్కడ పనిచేసే అవకాశాన్ని మన ప్రభుత్వం కల్పిస్తుంది. ఇవన్నీ కూడా ప్రజలు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ మరి మీరందరూ కూడా ఎంతో కష్టపడి పార్టీ కోసం పనిచేశారు. ఇంకా ఎన్నో పనులు మనం చేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం ఓపికగా మనం ముందుకెళ్తే డెఫినెట్గా పార్టీ మనకు మంచి పార్టీ వల్ల జరుగుతుందని ఆశిస్తూ మీరందరూ కూడా ఎంతో చక్కగా డిఫరెంట్ టైంకి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన మన నిర్వాహకులకు, పెద్దలకు అందరికీ కూడా పేరుపై నమస్కారం తెలియజేసుకుంటూ ఈ చదువు లేకుండా మనమైనా డేట్ చేస్తామేమో కానీ ఎప్పుడు ఒక అరగంట ముందుంటే సాయినాథ్ గారికి, బాబురావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా మీ అంత ఓపిక మాకు ఎవరికి లేదు. ఇప్పటికీ కూడా మీరు చాలామంది ఏదో నాకు ఎదిగే పార్టీ అని మీ దగ్గర హాయిగా పనులు చూసుకొని తీసుకునే పరిస్థితుల్లో ఏ ప్రోగ్రాం చెప్పినా మీరే అరగంట ముందుంటారు కాబట్టి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి కంపల్సరీగా అని అందరూ తెలియజేస్తూ మరి మిత్రులు సత్యారావు గారు, మరి అట్లాగే మరి ఇక్కడ అప్పారావు గారు, శ్రీని గారు, చాలామంది పెద్దలు అందరూ పేరు పేరున సర్పంచులు, మరి అట్లాగే ఎంపీటీసీలు, ఎక్స్ సర్పంచులు, ఎక్స్ ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, యువత అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ పెద్దవారికి కూడా తెలియజేసుకుంటూ మీకు తెలుసు ఎన్టీ రామారావు గారు ఒక యువపురుషుడు. దేశ రాజకీయాల్లో ఒక పెనుమార్పు తీసుకొచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఎన్టీ రామారావు గారు. ఆ రోజు ప్రపంచంలోనే ఒక పార్టీ పెట్టి 9 నెలల్లో ఏ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అధికారంలోకి వచ్చిన పార్టీ ఎక్కడా లేదని చెప్పి ఒక ప్రపంచ రికార్డు నెలకొల్పారు ఎన్టీ రామారావు గారు. ఆ రోజు 83లో అధికారం చేపట్టిన తర్వాత మరి అప్పుడున్న ఇందిరాగాంధీ, కాంగ్రెస్ ప్రభుత్వం మరి కొంతమంది నాయకులతో కుట్రపన్ని 84లో 85లో గవర్నమెంట్ని పడగొడితే మళ్ళీ చాలా మంది చెప్తారు గోడకి బంతి కొడితే ద్వారాలు గారు చెప్పేవారు, గోడకి బంతి కొడితే బంతికేమో ఇస్తుంది, బంతి మరింత పైకి వేసి దాని యొక్క స్వరూపాన్ని చూపిస్తుంది. అట్లాగే ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఎంతమంది కష్టపెట్టి ఓడించినా మళ్ళీ సుమారు అత్యధిక మెజార్టీతో 2005లో బ్రహ్మాండమైన మెజార్టీతో మళ్ళీ గవర్నమెంట్ స్థాపించి ఈ రాష్ట్రంలో అమలు పరిచిన పథకాలన్నీ కూడా ఈ దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్నాయి. ఇది ఒక ఆదర్శవంతుడు, ఒక ప్రజాసేవకుడు చూపించిన సేవకు నిదర్శనం. మనం ఆయన గురించి చెప్పుకోవాలంటే చాలా ఎక్కువ చెప్పాలి. అందువల్ల ఆ మహానుభావుడు పుట్టిగా మన రాష్ట్రానికి ఒక ఆదర్శంగా తీసుకుని మన పార్టీకి ఇవాళ ఎంతో భవిష్యత్తు క్రియేట్ చేసిన మహానుభావులు స్మరించుకుంటూ మరి ఆయన కుటుంబ సభ్యులు కానీ ఇవాళ పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత ఆయన మార్గంలోనే మనం నడుస్తున్నాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం లేకుండా మనమైనా డేట్ చేస్తామేమో కానీ ఎప్పుడు ఒక అరగంట ముందుంటే సాయినాథ్ గారికి, బాబురావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా మీ అంత ఓపిక మాకు ఎవరికి లేదు. ఇప్పటికీ కూడా మీరు చాలామంది ఏదో నాకు ఎదిగే పార్టీ అని మీ దగ్గర హాయిగా పనులు చూసుకొని తీసుకునే పరిస్థితుల్లో ఏ ప్రోగ్రాం చెప్పినా మీరే అరగంట ముందుంటారు కాబట్టి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి కంపల్సరీగా అని అందరూ తెలియజేస్తూ మరి మిత్రులు సత్యారావు గారు, మరి అట్లాగే
మరి ఇక్కడ అప్పారావు గారు, శ్రీని గారు, చాలా మంది పెద్దలు అందరూ పేరు పేరున సర్పంచులు, మరి అట్లాగే ఎంపీటీసీలు, ఎక్స్ సర్పంచులు, ఎక్స్ ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, యువత అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, పెద్దవారికి కూడా తెలియజేసుకుంటూ, మీకు తెలుసు ఎన్టీ రామారావు గారు ఒక యువ పురుషుడు. దేశ రాజకీయాల్లో ఒక పెను మార్పు తీసుకొచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఎన్టీ రామారావు గారు. ఆ రోజు ప్రపంచంలోనే ఒక పార్టీ పెట్టి 9 నెలల్లో ఏ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అధికారంలోకి వచ్చిన పార్టీ ఎక్కడా లేదని చెప్పి ఒక ప్రపంచ రికార్డు నెలకొల్పారు ఎన్టీ రామారావు గారు. ఆ రోజు 83లో అధికారం చేపట్టిన తర్వాత మరి అప్పుడున్న ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం మరి కొంతమంది నాయకులతో కొట్టు పని 84లో 85లో గవర్నమెంట్ని పడగొడితే మళ్ళీ చాలా మంది చెప్తారు గోడకి బంతి కొడితే ద్వారాలుగా చెప్పేవారు. గోడకి బంతి కొడితే బంతికేమో ఎప్పుడు బంతి మరింత పైకి వేసి దాని యొక్క స్వరూపాన్ని చూపిస్తుంది. అట్లాగే ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఎంతమంది కష్టపెట్టి ఓడించినా మళ్ళీ సుమారు అత్యధిక మెజార్టీతో 2005లో బ్రహ్మాండమైన మెజార్టీతో మళ్ళీ గవర్నమెంట్ స్థాపించి ఈ రాష్ట్రంలో అమలు పరిచిన పథకాలన్నీ కూడా ఈ దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్నాయి. ఇది ఒక ఆదర్శవంతుడు, ఒక ప్రజాసేవకుడు చూపించిన సేవకు నిదర్శనం. మనం ఆయన గురించి చెప్పుకోవాలంటే చాలా ఎక్కువ చెప్పాలి. అందువలన ఆ మహానుభావుడు పుట్టిగా మన రాష్ట్రానికి ఒక ఆదర్శంగా ఎంచుకుని మన పార్టీకి ఇవాళ ఎంతో భవిష్యత్తు క్రియేట్ చేసిన ఆ మహానుభావుని స్మరించుకుంటూ మరి ఆయన కుటుంబ సభ్యులు కానీ ఇవాళ పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత ఆయన మార్గంలోనే మనం నడుస్తున్నాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. మరి యొక్క అన్నగారు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ గారికి మరి పూర్వమాలు వేసి ఏదైతే ఎన్టీఆర్ 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 జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ 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 ఎన్టీఆర్